శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రవీణ్. మిత్రులరా, శివుని యొక్క రూపానికి సంబంధించి శాస్త్రీయ విశ్లేషణ, చారిత్రక శాస్త్రీయ విశ్లేషణ, అలాగే పరమశివుని యొక్క ప్రత్యేకత ఏమిటి, పరమశివుడు నిజంగా చర్మకారుడా, పరమశివునికి చర్మకారులకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటి, సో ఇలాంటి అంశాల మీద మనం కాస్త మాట్లాడుకుందాం. సో మిత్రులారా, దీనికంటే ముందు శివుని ప్రస్తావన మీకు తెలియజేసే ముందు ఈ భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక విషయాన్ని మీకు తెలియచెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, భారతదేశ చరిత్రలో అనేక మతాలు మనం చూసాం. అబ్రహామిక్ మతాలకి ముందు జైనము, బౌద్ధము అనేవి ఉన్నాయి. వాటికంటే ముందు మనకి సనాతన ధర్మం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందులో శైవము, వైష్ణవము, శాక్తేయము ఇలా అనేక రూపాల్లో ఆ సనాతన ధర్మం అనేది మనకి ఇక్కడ విరాజిల్లిందని చెప్పి మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీటన్నింటికంటే ముందు మనకి భారతదేశంలో సిద్ధ సాంప్రదాయం అనే ఒక సాంప్రదాయం అనేది ఉంది అనేది చారిత్రక ఆధారాలతో మనం చెప్పొచ్చు. సో సిద్ధ సాంప్రదాయంలో అంటే ఎప్పుడైతే దేశంలో ప్రత్యేకంగా నాగరికత అనేది తయారైందో దానికంటే ముందు మొట్టమొదటిగా ఇక్కడ సిద్ధ సాంప్రదాయంతో కూడుకున్నటువంటి నాగరికత అనేది అంటే చర్మయుగం కాలంలో, జనరల్గా హిస్టరీలో చర్మయుగానికి భాగం ఇవ్వలేదు. చర్మయుగం అనేది ఈ భారతదేశ భౌగోళిక ప్రాంతంలో మొదలయ్యింది. సో ఆ చర్మయుగం కాలంలోనే మనకి సిద్ధ సాంప్రదాయం కూడా అభివృద్ధి చెందింది. సో ఈ సిద్ధ సాంప్రదాయం ఎలా ఉండేది అంటే, ఆ కాలంలో ఈ జన సమూహాలని సిద్ధులు అనే వాళ్ళు పాలించేవారు. ఆ సిద్ధులు వారి యొక్క ప్రధానమైన కర్తవ్యాలు 3 ఉండేవి. వాళ్ళు ప్రకృతికి సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి, అలాగే ఈ సైన్స్, మిగిలిన సైన్స్కి సంబంధించి అంతటికీ కూడా వాళ్ళు పరిశోధనల కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. మహర్షుల రూపంలో వాళ్ళు శాస్త్రజ్ఞులుగా కూడా వాళ్ళ రోల్ ప్లే చేసేవారు. అలాగే దానితో పాటుగా ఆ నేర్చుకున్నటువంటి సమాచారము, సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని శిష్యులకి ఇచ్చే విధానం కూడా వాళ్ళు చేసేవారు. సో సిద్ధుల యొక్క మొదటి కర్తవ్యము శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధన చేయడము, అలాగే నేర్చుకున్న అంశాలని శిష్యులతో పంచుకోవటం. దీన్నే మనం గురుకుల సిస్టమ్ అని అంటారు. అంటే గురుకుల వ్యవస్థ అంటే మొట్టమొదటి ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ వరల్డ్, స్కూల్ విద్యా వ్యవస్థ అనేది మనకి భారతదేశంలో సిద్ధ సాంప్రదాయంలో సిద్ధుల చేత మొదలు పెట్టబడింది. సో ఆ విధంగా వాళ్ళ యొక్క కర్తవ్యము శాస్త్రజ్ఞులుగా ఉండేవారు, తర్వాత టీచర్లుగా కూడా వాళ్ళే ఉండేవారు. గురుకుల సిస్టంలో వాళ్ళు ఏదైతే శాస్త్ర విజ్ఞానం పరిశోధన ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని శిష్యులకి చెప్పేవారు. దీన్నే మనకి మొట్టమొదటి స్కూల్ అని చెప్పుకుంటున్నాం, గురుకులాలు. సో అలా టీచర్ రోల్ కూడా ప్లే చేసేవారు. దాని తర్వాత మనకి వాళ్ళు కింగ్స్ గా కూడా ఉండేవారు. వారి యొక్క జన సమూహాలకి, ఆ భౌగోళిక ప్రాంతానికి కూడా వాళ్ళు రూలింగ్ కూడా చేసేవారు. ఈ 3 రోల్స్ ప్లే చేసేవారు. అవేంటో ఒకసారి మళ్ళా చెప్తాను. మొదటిది శాస్త్రజ్ఞులు యొక్క పాత్ర వహించేవారు. అంటే నేను చెప్పినట్టుగా ప్రకృతిని, శాస్త్ర విజ్ఞానాన్ని, సైన్స్ని అంతటినీ కూడా పరిశోధన చేసి ఆ నేర్చుకున్న అంశాలని రెండోది ఏంటంటే నేర్చుకున్న అంశాన్ని శిష్యులకి చెప్పేవారు. అది టీచర్ రోల్ అనమాట. సో గురుకుల ఎడ్యుకేషన్. మూడవది నేను చెప్పినట్టుగా కింగ్ రూల్ అనమాట. అంటే వాళ్ళ జన సమూహాన్ని, ఆ భౌగోళిక ప్రాంతాన్ని, వాళ్ళు నివసించే భౌగోళిక ప్రాంతాన్ని కూడా వాళ్ళే రూల్ చేసేవారు అనమాట. సో ఈ విధంగా 3 పాత్రలు ప్లే చేసేవాళ్ళు ఆ సిద్ధులు అనేవాళ్ళు. సో ఆ సిద్ధ సాంప్రదాయం అనేది మనకి ఇక్కడ సనాతన ధర్మానికి ప్రారంభ దశలో చర్మయుగంలో మనకి ఇక్కడ మొదలయ్యింది. సో ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి అసలు విషయానికి వద్దాం. శివుని యొక్క ప్రత్యేకత ఏంటి? శివుణ్ణి ఎందుకు ఆదిదేవుడు అంటారు? శివుణ్ణి ఎందుకు పరమదేవుడు అని అంటారు? అలాగే శివునికి శివ రూపాల్లో ఉన్నటువంటి నటరాజు రూపానికి, ఖగోళ విజ్ఞానానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అలాగే లింగ రూపానికి సంబంధించి దాని యొక్క ప్రత్యేకత ఏంటి? లింగ రూపంలో శివలింగానికి ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం ఏమిటి? దానికి ఉన్నటువంటి సైన్స్ ప్రాముఖ్యత ఏమిటి? సో అలాగే శివుని ఎందుకు కాలభైరవుడిగా మనం పూజిస్తాం? మొదటిగా నేను చెప్పినట్టుగా శివుడు అనేవాడు చర్మయుగంలో మొట్టమొదటి సిద్ధుడు. అంటే సిద్ధ సాంప్రదాయంలో మొట్టమొదటి సిద్ధుడు. ఈ భారత ఉపఖండం అనేది జంబూ ద్వీపంగా పిలువబడేది ఒకప్పుడు. అంటే ఈ జంబూ ద్వీపం ఎలా ఉండేదంటే శ్రీలంక దగ్గర నుంచి
కిందన శ్రీలంక దగ్గర నుండి మళ్ళా ఇటువైపు రష్యా బోర్డర్, మళ్ళా లెఫ్ట్కి వెళ్తే పైనుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ యూరోప్ని తాకుతూ కూడా ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా దాటుకొని యూరోప్ని తాకుతూ కూడా ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా జంబూ ద్వీపం అనేవారు. అయితే దీనికంటే ముందు మనకి ఒక కుమ్మరి కాంటినెంట్, కుమ్మరి ఖండం అనే ఒక చారిత్రకమైనటువంటి వాదన కూడా ఉంది. కుమ్మరి కాంటినెంట్ అనేది ఉందని, మన భారతదేశానికి దిగువన ఏదైతే ఈ సముద్ర ప్రాంతం ఉందో ఆ సముద్ర ప్రాంతంలో కూడా ఒకప్పుడు భూభాగం ఉండేదని, ఆ భూభాగం నిండా కూడా ఈ సిద్ధ సాంప్రదాయము, ఈ నాగరికత, చర్మయుగము, చర్మ నాగరికత అనేది అక్కడ మొదలయ్యిందని చెప్పి కొంత వాదన కూడా ఉంది. చరిత్రకారులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఫిలాసఫర్లు, అలాగే చారిత్రక శాస్త్రవేత్తలు కూడా మనకి ఆ విషయాల్ని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సో మరి అక్కడ ఈ సిద్ధ సాంప్రదాయం అనేది మొదలయ్యింది. సో అంటే ఈ కుమ్మరి కాంటినెంట్ని కలుపుకుంటూ ఆఫ్రికాకి, ఈ కుమ్మరి కాంటినెంట్కి కనెక్షన్ ఉండేది మడగాస్కర్ దగ్గర. సో అంటే భారతదేశానికి ఈ కుమ్మరి కాంటినెంట్ దగ్గర నుంచి మడగాస్కర్ని కలుపుకుంటూ ఆఫ్రికాకి ఒక భూభాగం కనెక్షన్ అనేది ఉండేదన్నమాట. సో ఆ విధంగా మొట్టమొదటిగా ఇక్కడ ఈ భారత భూభాగంలో ఈ ప్రకృతి చాలా నివాసయోగంగా ఉంటుంది. ప్రకృతి మానవాళి ముందుకు వెళ్ళడం కోసం చాలా అనుకూలమైనటువంటి ప్రకృతి వాతావరణం ఉందనే ఉద్దేశంతో ఆఫ్రికాలో ఉన్నటువంటి కొంతమంది తెగలు ఈ మడగాస్కర్ గుండా ఏదైతే కుమ్మరి కాంటినెంట్ నుంచి మనకి ఇలా భారతదేశంలో స్థిరపడ్డారని చెప్పి, దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని చెప్పి ఒక వాదన ఉంది. సో ఆ వాదనలోనే భాగంగానే మొట్టమొదటిగా మనకి ఆఫ్రికా నుంచి నల్లజాతి ప్రజలు ఈ భారతదేశానికి వచ్చారని, దక్షిణ భారతదేశానికి వచ్చారని, సో వాళ్ళే చర్మయుగాన్ని స్థాపించారని, వాళ్ళే చర్మకారులు, మొట్టమొదటి చర్మకారులని, సో వాళ్ళే సిద్ధ సాంప్రదాయాన్ని స్థాపించారని, ఆ సిద్ధ సాంప్రదాయంలోని ప్రథముడు, మొట్టమొదటి నాయకుడు, ఈ జనసమూహానికి మొట్టమొదటి నాయకుడు ఎవరంటే శివుడు అని చెప్తారు. సో అంటే మనం శివుడిని శాస్త్రీయంగా ఒక ఆలోచన చేస్తే, అంటే మనం ఈ అద్భుతాలు, అతీత శక్తులు అనేవి శివునికి ఆపాదించకుండా శాస్త్రీయంగా, చారిత్రకంగా శివుడిని మనం పరిశోధన చేస్తే ఈ విధంగా సిద్ధ సాంప్రదాయం, చర్మయుగం ఏదైతే చర్మ నాగరికత విరాజిల్లిందో ఆ సమయంలో జనసమూహానికి నాయకత్వం వహించింది పరమశివుడు. శివుని యొక్క రూపాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. శివుని యొక్క రూపం చాలా ప్రత్యేకంగా, నిరాడంబరంగా, మిగిలినటువంటి దేవీ దేవతలకి పూర్తి భిన్నంగా మీరు గమనించుకుంటే, మిగిలిన దేవీ దేవతలు మనకి ఈ సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో మిగిలినటువంటి దేవీ దేవతలు పూర్తిగా అలంకరణతో కూడుకున్నటువంటి రూపాలు మనకు కనిపిస్తాయి. ఎలాంటి అలంకరణ లేకుండా చాలా నిరాడంబరంగా, ప్రకృతికి దగ్గరగా మనకి శివుని యొక్క రూపం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వేసుకునేది, ఆయన ఒంటి నిండా పూసుకునేది బూడిద, విభూది, అండ్ అలాగే ఒక చర్మాన్ని, పులితోల్ని కట్టుకోవటం, అండ్ అలాగే ఒక త్రిశూలము, ఒక డమరకము, సో చాలా నార్మల్గా ఉంటాయి. ఎలాంటి ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా ఉంటాడు శివుడు. సో ఈ రూపంలో మనకి తెలుస్తుంది ఏంటంటే ఆయన ఒక చర్మాన్ని వస్త్రంగా వాడతాడు. సో అంటే అక్కడ అర్థము ఏంటంటే ఈ దేశంలో మొట్టమొదటి చర్మకారుడు శివుడు అని చెప్పి తెలుస్తుంది. అంటే చర్మాన్ని శుభ్రపరిచి ఒక వస్త్రంగా వాడాలి అనే విధానాన్ని మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది శివుడు. అక్కడ ఆ చర్మాన్ని డైరెక్ట్గా, అంటే జంతువు నుంచి తీసివేసినటువంటి చర్మాన్ని డైరెక్ట్గా ఎవరు కప్పుకోరు వస్త్రంగా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఆ చర్మాన్ని శుద్ధి చేసి, శుభ్రపరిచి అనేక విధానాలతో రకరకాల స్టెప్స్ అవలంబించి మొత్తం స్టెరిలైజ్ చేసి ఆ చర్మాన్ని పూర్తిగా సూక్ష్మజీవులు లేకుండా అందులో భాగంగా చర్మాన్ని ఏ విధంగా శుభ్రపరచాలి, అది ఒక సైన్స్. దానికి కొన్ని మూలికలు వాడాలని, దానికి సున్నము, తంగిడి చెక్క, ఇలాంటి విధానాలన్నీ ఆ చర్మాన్ని శుభ్రపరచడంలో వాడతారు. సో దానికి సంబంధించి ఏ మెటీరియల్స్ ఉపయోగపడతాయి, ఆ చర్మాన్ని శుభ్రపరచడంలో ఆ ప్రాసెస్ ఏమిటి అనేది మొట్టమొదటిగా కనుక్కున్నది, తెలుసుకున్నది శివుడు. సో ఆ విధంగా అన్ని శుభ్రపరిచి, ఆ చర్మాన్ని శుభ్రపరిచి వస్త్రంగా వాడుకున్నారు. ఎవరైతే మనం మాదిగలు, చర్మకారులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శివుని యొక్క వారసులే. ఎందుకంటే మొట్టమొదటి చర్మకారుడు
ఈ దేశంలో శివుడు కాబట్టి. శాస్త్రీయంగా చూసుకుందాం అంటే హిందూ సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి మనకి ఏవైతే అద్భుతాలు అతీత శక్తులు ఉన్నాయో వాటి గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేయడం లేదు. ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమీ ఇక్కడ నేను ప్రస్తావన చేయట్లేదు. చాలా శాస్త్రీయంగా శివుని యొక్క ప్రత్యేకత ఏంటనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ విధంగా శివుడుకి చర్మం ఏ విధంగా వస్త్రంగా ఉందో అనేది మనకి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మరి తరువాత శివునికి చేతిలో మరి ఢమరకం చూస్తాం. సో ఆ ఢమరకం అనేది ఏంటంటే, మీరు ఇంకొక విషయం డమరకం గురించి తెలుసుకునే ముందు ఆ డమరకం అనేది ఒక చేతిలో ఉంటుంది. కాలభైరవ రూపాన్ని, శివుని యొక్క కాలభైరవ రూపాన్ని మనం చూసుకుంటే డమరకం ఒక చేతిలో ఉంటుంది. క్షమించాలి, శివుని యొక్క నటరాజు రూపాన్ని మనం తీసుకుంటే కనుక ఒక చేతిలో డమరకం ఉంటుంది, మరొక చేతిలో ఫైర్ అగ్ని ఉంటుంది. సో డమరకానికి అగ్నికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే, అంటే నేను చెప్పినట్లుగా శివుడు ఒక సిద్ధుడు కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ ఖగోళ శాస్త్రాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆయన తెలుసుకున్నటువంటి, ఆయన సంపాదించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానానికి ప్రతీకగా ఆయన ఏం చేశాడంటే డమరకాన్ని, ఫైర్ని అంటే అగ్నిని రెండింటిని రెండు చేతులతో పట్టుకుంటాడు. అంటే డమరకం అంటే దానికి ధ్వనికి ప్రతిరూపం, అగ్ని అంటే కాంతికి ప్రతిరూపం. సో ఈ విధంగా ఈ మొత్తం హోల్ యూనివర్స్ అనేది, ఈ మొత్తం యూనివర్స్ అనేది అంతరిక్షంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యూనివర్స్ అనేది ఉందో, ఈ యూనివర్స్ అనేది బిగ్ బ్యాంగ్ థియరీలో మనకి ధ్వని అలాగే కాంతి అంటే లైట్ బ్లాస్ట్ అవటం వల్ల ధ్వని ఉత్పన్నం అవటం వలన ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో మొత్తం యూనివర్స్ అనేది ఏర్పాటు అయ్యింది అనేదానికి సింబాలిక్గా, ప్రతీకగా ఆయన ధ్వనికి రూపాన్ని అయినటువంటి ప్రతిరూపమైనటువంటి డమరకాన్ని, అలాగే కాంతికి ప్రతిరూపమైనటువంటి అగ్నిని రెండు చేతులతో పట్టుకుంటాడు. సో ఇది శివునికి, బిగ్ బ్యాంగ్ థియరీకి, ఈ యూనివర్స్ క్రియేషన్కి ఉన్నటువంటి కనెక్షన్ అన్నమాట. అలాగే మరి శివుని యొక్క నివాస స్థలం ఏంటంటే, మనం అందరూ చెప్తాము కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడు అని చెప్పి అంటారు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, శివ వాజ్ ద ఫస్ట్ మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రపంచ నాగరికతలు మనం చేసుకుంటే గనక ఈ సింధు నాగరికత అనేది ప్లెయిన్ ఏరియాస్లో జరిగింది. అలాగే మెసపటోమియా నాగరికత కూడా ప్లెయిన్ ఏరియాస్లోనే జరిగింది. వీటికంటే ముందు అసలు నాగరికత ఎక్కడ పుట్టిందంటే పర్వత ప్రాంతాల్లో పుట్టింది. సో పర్వత ప్రాంతాల్లో మనిషి ఈ క్రూర మృగాల నుంచి రక్షణ కోసం, తన్ను తాను రక్షించుకోవడం కోసం మొట్టమొదటిసారిగా పర్వతాల్లో నివసించడం అనేది మనిషి చేసుకున్నాడు. అంటే తన్ను తాను రక్షించుకోవడం కోసం పర్వతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకంటే పర్వతం మీద ఏంటంటే అక్కడ క్రూర మృగాల నుంచి రక్షణ ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఎయిర్, మంచి గాలి కూడా అక్కడ లభ్యం కావడం మనం చూస్తాం పైకి వెళ్ళే కొద్ది. సో అందుకనే ఆయన శివుడు అనేవాడు నేను చెప్పినట్లుగా ఫస్ట్ సిద్ధ ఆఫ్ ద వరల్డ్, అలాగే మొట్టమొదటి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అని, ప్రపంచానికే మొట్టమొదటి పర్వత మనిషి, పర్వతాల్లో నాగరికత నిర్మించినటువంటి వ్యక్తి. సో మౌంటైన్ మ్యాన్ అంటాం అన్నమాట. సో ఆ విధంగా శివుడు అక్కడ ఈ శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి, ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ విశ్వానికి సంబంధించి కొన్ని పరిశోధన అనేది చేసేవాడు అనమాట. అంటే ఆ పర్వతము ఏదైతే పొడుగాటి పర్వతం ఉందో ఆ పర్వతం చివరికి వెళ్ళి అక్కడ ఒక రాతి మీద కూర్చొని, సో రాత్రి సమయంలో నక్షత్రాలని మొత్తం ఈ విశ్వాన్ని అంతటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశోధన చేస్తూ సంవత్సరాల తరబడి పరిశోధన చేసి మనకి ఒక ఖగోళ విజ్ఞానాన్ని అందించాడు. సో అందుకనే ఆయన్ని మౌంటైన్ మ్యాన్ అంటాము. అందుకనే ఆయన కైలాస పర్వతం మీద ఉంటాడని చెప్తాము. ఆ కైలాస పర్వతము అసలు పేరు ఏంటంటే మేరు పర్వతం అంటారు. అది యాక్చువల్గా కుమ్మరి ఖండంలోనే ఉండేదన్నమాట. సో అది ఇప్పుడు ఆ కైలాస పర్వతం ఈ సముద్రంలో, కుమ్మరి కాంటినెంట్ ఎప్పుడైతే సముద్రంలో సబ్మెర్జ్ అయిపోయిందో దాంతోపాటుగా ఆ శివుడు మొట్టమొదటిగా నాగరికతను నిర్మించినటువంటి ఆ పర్వతం, మేరు పర్వతం కూడా సముద్రంలో సబ్మెర్జ్ అయిపోయింది. సో ఆ విధంగా ఆయన అక్కడ
పర్వతాల మీద నాగరికతను నిర్మించి అక్కడ విశ్వానికి సంబంధించి ఈ స్టార్స్కి సంబంధించి ఖగోళ విజ్ఞాన శాస్త్రానికి పునాదులు వేశాడనమాట. సో ఆ ఓరియంటేషన్ థియరీ అంటాం, మనకి సైన్స్ చదివితే ఓరియంటేషన్ థియరీ ఆఫ్ స్టార్స్ అంటాం. అయితే ఏవైతే కొన్ని స్టార్స్ కనెక్షన్స్ చేసుకుంటూ కొన్ని స్టార్స్ అన్నింటినీ కూడా ఆ రాత్రి నక్షత్రాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనించి వాటి అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటూ మనకి కొన్ని రూపాలు, జంతువులకు సంబంధించిన రూపాలు ఇవన్నీ కూడా తయారు చేశారు. దాంట్లో భాగంగానే మనకి ఈ రాసులు, ఈ విధానాలు, ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం అంతా కూడా డెవలప్ అయ్యింది. ఆయన ఖగోళ శాస్త్రానికి ఆ విధంగా పునాది వేశాడు ఈ దేశంలో, ఆ సిద్ధ సాంప్రదాయంలో పర్వతాల మీద. అండ్ అలాగే అందుకే ఆయనకి మొట్టమొదటి ఖగోళ శాస్త్ర విజ్ఞాన పరిశోధకుడు అని మనం ఎందుకు అంటామంటే, అంటే ద ఫస్ట్ ఆస్ట్రానమర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ శివ అని ఎందుకంటామంటే, మీరు శివునికి చూస్తే నెలవంక శివుని యొక్క నెత్తి మీద మూడో కన్ను పైన ఇక్కడ మనకి జుట్టు మీద నెలవంక ఉంటుంది. సో ఆ నెలవంక యొక్క ప్రత్యేకత ఏంటంటే, దానికి సింబాలిక్ గా ఎందుకు నెలవంక ఉన్నది అంటే, ఆయన ద ఫస్ట్ ఆస్ట్రానమర్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఆయన ఈ కాలాన్ని మొట్టమొదటిగా, అంటే ఒక రాత్రి ఒక పగలు కలిపితే ఒక రోజు అని, ఇలాంటి రోజులు 15 కలిపితే ఒక పక్షమని, 2 పక్షాలు కలిపితే ఒక నెల అని, అంటే ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు, మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి ఈ విధానాన్ని, ఈ రోజు అంటే కాలాన్ని మొత్తటిని రోజులుగా, పక్షాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా విభజించింది ఎవరంటే శివ అనే. సో అందుకనే మనం అంటాము శివ వాజ్ ద ఫస్ట్ ఆస్ట్రానమర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. సో ఈ విషయాన్ని గ్రహించినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో కూడా శివుని యొక్క నటరాజ రూపాన్ని ఆ పరిశోధన కేంద్రాల్లో కూడా అక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకున్నారు. మనకి భారతదేశ ప్రభుత్వం కూడా ఒక పరిశోధన కేంద్రానికి, విదేశాల్లో ఉన్నటువంటి పరిశోధన కేంద్రానికి ఈ నటరాజు రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని మనం బహుకరించాము. వాళ్ళ ప్రత్యేకత కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరిస్తూ ఉన్నారనమాట. ప్రత్యేకంగా శివుడి మీద విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఎంతోమంది కొంత పరిశోధన చేసి ఇలాంటి అంశాలన్నింటినీ కనుక్కున్నారు. సో ఆ విధంగా ద ఫస్ట్ ఆస్ట్రానమర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ శివ. అలాగే ఆయన ఖగోళ విజ్ఞానాన్ని, ఈ స్టార్స్కి సంబంధించిన ఓరియంటేషన్ థియరీని, కాలాన్ని విభజించటం, ఇవన్నీ కూడా ఆయన ఈ మానవాళికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకి శివుని యొక్క కాలభైరవ రూపం మనం అనుకుంటున్నాం. శివుడిని కాల భైరవ అని అంటారు, అంటే కాలంతో సంబంధించినటువంటి. అంటే ఎందుకంటే ఎప్పుడైతే శివుడు కాలానికి రూపాన్ని ఇచ్చి కాలాన్ని కొలవడం మొదలుపెట్టాడో, కాలం అనే కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకనే మన ఆయన్ని కాల అనే పేరుతో మొదలుపెట్టుకు కాలభైరవుడు అని చెప్పుకుంటున్నాం. అంటే భైరవుడు అని ఎందుకంటున్నారు అనేది నేను తర్వాత సెషన్లో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 నిమిషాల తర్వాత కూడా చెప్పబోతున్నాను అది. అలాగే నెక్స్ట్ శివ వాజ్ నేను ఇందాక చెప్పినట్టుగా శివ వాజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఈ సిద్ధ సాంప్రదాయంలో రెండవ రోల్ ఏదైతే ఉందో, సిద్ధుల యొక్క రెండవ రోలు టీచర్. ఏదైతే వాళ్ళు శాస్త్ర విజ్ఞానం నేర్చుకున్నారో దాన్ని శిష్యులకి చెప్పుకునేవారు. మనం చూసుకుంటే కొన్ని సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో కూడా కొన్ని శివునికి సంబంధించిన చిత్రపటాలు మనం చూస్తే శివుని చుట్టూ కొంతమంది మహర్షులు గడ్డాలు పెట్టుకుని, పెద్ద పెద్ద మహర్షులు, ఋషులు అందరూ కూడా కూర్చొని ఉంటారు. శివుడు ఆయన ఏదో బోధిస్తూ ఉంటుంటే వాళ్ళు అందరూ కూడా వినేటట్లుగా ఉంటారు. సో అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, శివుడు ఆయన నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించి, అలాగే వేదాలకి సంబంధించి, సైన్స్కి, శాస్త్రానికి, కాలానికి సంబంధించి ఏవైతే నేర్చుకున్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఈ మహర్షులకి చెప్పటం అనేది మొదలుపెట్టాడు అన్నమాట. సో అందుకనే ఆయన చుట్టూ ఋషులు అనేవాళ్ళు కూర్చొని ఉంటారనమాట. సో ఆయన ఫస్ట్ టీచర్ ఆఫ్ ద వరల్డ్. గురుకుల సిస్టమ్ని గురుకుల ఎడ్యుకేషన్ని మొదలుపెట్టింది శివుడు ఈ దేశంలో. సో అలాగే మనకి ఇంకా శివుని యొక్క ప్రత్యేకత మనం మాట్లాడుకుంటే, శివుడు ద ఫస్ట్
నేను చెప్పినట్టుగా నాగరికతని మొదటగా నిర్మించినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాను, చర్మయోగాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శివుడు అని చెప్పుకున్నాను. మరి ఈ నాగరికత నిర్మాణంలో భాగంగా ఆయనకి చేతిలో త్రిశూలం కూడా ఉంటుంది. ఆ త్రిశూలము జనరల్గా మొట్టమొదటిగా నాకు తెలిసి చెక్కతో చేసింది అని అనుకుంటున్నాను, కర్రతో చేసింది త్రిశూలం అని నేను భావిస్తున్నాను. లేదు అంటే మనకి వేదాల్లో కూడా మెటల్ యొక్క ఇన్వెన్షన్ కూడా ఉంది ఈ దేశంలో. సో బహుశా స్మెల్టింగ్ అంటే ఏదైతే ఋగ్వేదంలో స్మెల్టింగ్ అనే విధానం కూడా ఉంటుంది, అందులో ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి విధానాలు, తయారీ విధానం కూడా అందులో ఉంది. అందులో భాగంగానే ఆయన ఏదో ఒక పర్టికులర్ ఖనిజంతో త్రిశూలాన్ని కూడా తయారు చేసుకుని ఉండవచ్చు. ఆ త్రిశూలం కూడా ఈ క్రూర మృగాల నుంచి తనను కాపాడుకోవడం కోసం, రక్షణ కోసము, అలాగే ఆ త్రిశూలం అనేది ఆయుధంగా ఆయన వాడేవాడు అనమాట. సో అలాగే దాంతో పాటుగా ఆయన వాహనం మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఎద్దు ఉంటుంది. ఆనాటి కాలంలో మరి అంటే ఈ సందర్భం అంతా కూడా మనం ఈ హిందూ సనాతన ధర్మ విధానాల్లో మనం మాట్లాడుకుంటే కృతయుగం అని మనం మాట్లాడుకోవాలి. ఇదంతా కూడా ఇది జరుగుతున్నటువంటివి, ఈ తంతంతా కూడా కృతయుగంలో జరుగుతున్నటువంటిది. సో ఈ కృతయుగంలో మనకి అప్పుడు నేను చెప్పాను, పర్వతాల్లో మనిషి నివసించడం ఉండేవాడు. సో అక్కడ నాగరికత నిర్మించాడని చెప్పాను. అందులో భాగంగానే పర్వతాల్లో మనిషికి మొట్టమొదటిగా డొమెస్టికేట్ అయినటువంటి యానిమల్ ఏంటంటే, అంటే ఒకప్పుడు ఎద్దులు అంటే వైల్డ్ యానిమల్స్గా ఉన్నటువంటి ఎద్దుల్ని ఆయన ఒక పెంపుడు జంతువుగా, తనకి తోడుగా వాహనంగా దాన్ని ఆ ఎద్దుని డొమెస్టికేట్ చేసుకున్నాడు అనమాట. అంటే అందుకనే డొమెస్టిక్ యానిమల్స్ అంటాం అనమాట. సో ద ఫస్ట్ డొమెస్టిక్ యానిమల్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఆక్స్, ఎద్దు. ఆ ఎద్దుని శివుడు వాహనంగా వాడుకున్నాడు. ఎందుకంటే ఎద్దునే ప్రత్యేకంగా ఎందుకు వాడుకున్నాడంటే, ఎద్దు ఒక పర్వతం నుంచి ఇంకొక పర్వతం మీదకి వెళ్ళటానికి చాలా తేలిగ్గా తనకి యొక్క శరీర నిర్మాణం అనేది ఉంటుందన్నమాట. తన యొక్క డెక్కలు కానీ లేకపోతే కాళ్ళు కానీ ఆ విధంగా నిర్మించబడ్డాయి. సో అందుచేతనే ఆ వాహనంలో ప్రయాణంకి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఎద్దుని వాహనంగా తీసుకున్నాడు. దాన్ని మనం నందిగా మనం ఇప్పుడు ఈరోజు పూజించుకుంటున్నాము. దాని తర్వాత ఆవు ఏ విధంగా డొమెస్టికేట్ అయ్యింది, ఆవు యొక్క ప్రత్యేకత ఏంటనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. ప్రత్యేకంగా ఆవు ఎందుకు ప్రత్యేకంగా మనకి హిందూ సనాతన ధర్మంలో ఆవుకి ప్రత్యేకత ఏంటి, ఆవు యొక్క గొప్పతనం ఏంటి, ఆవుని ఎందుకు మనం పూజించుకోవాల్సినట్టుగా కాపాడుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉంది. సో ఆవు పాలకి బర్రె పాలకి తేడాలు ఏంటి, ఎందుకు బర్రె పాలు మానవాళికి శ్రేయస్కరం కాదు అనేది నేను చెప్తాను, ఒక వీడియో చేసి చెప్తాను. సో ఆ విధంగా మనకి ద ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ వాజ్ ఆక్స్ అనమాట. ఆక్స్, ఆ ఎద్దుని శివుడు వాహనంగా వాడుకున్నాడు. అలాగే అదేవిధంగా మనకి ఇక్కడ అదే క్రమంలో ఎప్పుడైతే శివుడు ఒక పర్వత ప్రాంతాల్లో సిద్ధుడుగా, ఒక శాస్త్రవేత్తగా సంచారం చేస్తూ నాగరికత నిర్మిస్తూ జ్ఞానాన్ని మానవాళికి అందించే ప్రయత్నంలో ఉన్నాడో, అక్కడ ఆయనకు కుక్క కూడా ఒక డొమెస్టికేటెడ్ యానిమల్ అయిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఆ ప్రాంతంలో మనిషి యొక్క, ఆ కాలంలో మనిషి యొక్క జీవన వృత్తి అంటే ఇక్కడ మనకి ఆహారం, ప్రాథమికమైన ఆహారము మాంసం. సో అందుకనే మరి ఆ మాంసం యొక్క వేటలో కూడా మనకి ఈ కుక్క అనేది సాకారంగా ఉండేది, సాయంగా ఉండేది. అంటే ది సెకండ్ డొమెస్టికేటెడ్ యానిమల్ ఆఫ్టర్ ఆక్స్, అంటే ఎద్దు తర్వాత మనకి మనిషికి రెండవ పెంపుడు జంతువు డొమెస్టికేటెడ్ యానిమల్ ఏంటంటే కుక్క. సో అందుకే మనకి కాలభైరవ రూపంలో శివుని వెనకతల ఆ భైరవుడు కుక్క కూడా ఉంటాడు. సో ఈ విధంగా మనకి ఆ విధానాలు మనకు తెలుస్తున్న అర్థమవుతుంది. ఇంకా వేదాలు, శివుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్స్లో తదుపరి వేదాలు కూడా వస్తాయి అన్నమాట. సో
సో ఈ 4 వేదాలని కూడా ఆయన ఈ ప్రపంచానికి అందించాడు. ఆ వేద జ్ఞానాన్ని కూడా ఆయన ప్రపంచానికి అందించాడు. సిద్ధుడు సిద్ధుడు అని చెప్పబడుతున్నటువంటి శివుడు యోగా అనే కాన్సెప్ట్ను కూడా ప్రపంచానికి అందించాడు. అంటే మనం గమనిస్తే శివునికి 3వ కన్ను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే అది దాని యొక్క సింబాలిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, శాస్త్రీయంగా 3వ కన్నుకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మన ధర్మ గ్రంథాల్లో అద్భుతాలు అతిథి శక్తులకు సంబంధించి, పురాణ కథలకు సంబంధించి, పురాణ ఇతిహాసాలకు సంబంధించి మనం ఒక నమ్మకంతో ఉంటాం. దాన్ని నేను ఏమీ ప్రశ్నించడం లేదు. కానీ శాస్త్రీయ రూపం ఏంటి? శివుడు 3వ కన్ను తెలిస్తే భస్మం అయిపోతుంది, డిస్ట్రక్షన్, ఇదంతా కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆ 3వ కన్ను యొక్క ప్రత్యేకత ఏంటంటే, శివుడి యొక్క 3వ కన్ను యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నేను చెప్పినట్టుగా ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా శివుడు యోగాని పరిచయం చేశాడు. అంటే మెడిటేషన్ అనే విధానం ద్వారా మనము కొన్ని అంచెలంచెలుగా మనలో ఉన్నటువంటి సహజసిద్ధంగా ఉన్నటువంటి ఆ క్రూర లక్షణాలని అదుపు చేసుకుంటూ, నాగరికతలో భాగంగా మన తాత్విక చింతనని, ఆలోచన విధానాన్ని, శాస్త్రీయతను, మేధస్సును పెంచుకుంటూ పోవచ్చు అని నిరూపించినటువంటి, మెడిటేషన్ ద్వారా మనం ఇదంతా కూడా సాధించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి శివుడు అనమాట. సో అందులో భాగంగానే మనకి కుండలిని యోగం అని చెప్పి మనకి చూస్తూ ఉంటాం. సో అనేక స్టెప్స్ ద్వారా మనకి ఆ కుండలిని యోగంలో అంతిమ దశ అనేది ఉంటుంది అన్నమాట. సో అంటే కొన్ని ఎప్పుడైతే ఈ మెడిటేషన్లో కొన్ని స్టెప్స్ ద్వారా ఆ కాలంలో ప్రయాణం చేస్తూ ఉంటామో, ఆ మెడిటేషన్లో మొదటి స్టెప్లో ఒక అంశం మీద పట్టు వస్తుంది మెడిటేషన్లో, దాని తర్వాత ఒక అంశము, దాని తర్వాత ఇంకొక అంశం, ఇలా ఇక్కడ వరకు, అంటే ఇంతవరకు, అంటే మనకి మెదడు వరకు ఆ స్టెప్స్ని మెడిటేషన్లో మనం రీచ్ అవుతూ ప్రత్యేకంగా మనం కొన్ని విషయాల్ని నేర్చుకోవచ్చు అనమాట. సో అందులో భాగంగానే వీటన్నింటినీ, అంటే ఈ 9 పాయింట్స్ని ఏదైతే ఉన్నాయో, 7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ యాక్టివేట్ చేసుకుంటూ ఆఖరిగా ఈ మెదడులో ఉన్నటువంటి ఒక హార్మోన్, అది కన్ను ఆకారంలో ఉంటుంది, మెదడు లోపల ఒక కన్ను ఆకారంలో ఉంటుంది. అంటే ఏదైతే ఈ మెడిటేషన్లో ఆఖరి దశ అనమాట. సో ఈ స్టెప్స్ మెడిటేషన్లో మనం చేసుకుంటూ పోతూ ఆఖరిగా అన్ని స్టెప్స్ దాటుకుంటూ ఆఖరిగా మెదడులో ఉన్నటువంటి ఆ హార్మోన్ ఏదైతే కన్ను రూపంలో ఉంటుందో, ఆ కన్ను రూపంలో ఉన్నటువంటి హార్మోన్ని మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ చేసి తనను తాను పూర్తిగా నియంత్రణ చేసుకుంటూ పూర్తి మానవ శక్తిని అందుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో శివుడు. సో అంటే మెదడుని కూడా పూర్తిగా జయించి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అంశాలని కనుక్కున్నటువంటి వ్యక్తి శివుడు అనమాట. అందుకే సింబాలిక్గానే ఆ 3వ కన్ను ఉంటుంది. ఆ 3వ కన్ను అంటే ఏం లేదు, ఆ మెదడు దగ్గర ఉన్నటువంటి కన్ను ఆకారంలో ఉన్నటువంటి ఒక హార్మోన్, అది మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది. సో దాని మీద పట్టు అనమాట. సో పూర్తిగా మన మీద మనకి పూర్తి పట్టు దొరకడం జరుగుతుందన్నమాట ఈ మెడిటేషన్లో. ఈ స్టెప్స్ అన్ని మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో, సో దాన్ని ఈ మెడిటేషన్ ద్వారా సాధించినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా శివుడు అనమాట. అందుకే దానికి సింబాలిక్గా 3వ కన్ను అనేది ప్రతీకగా ఉంటుంది. సో శివుడి యొక్క మనం చూస్తాం ధ్యాన రూపంలో ఉన్నటువంటి శివుని యొక్క పోస్టర్స్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా శివుడికి ఈ మెడిటేషన్కి ఉన్నటువంటి కనెక్షన్ అనేది మనకి అర్థమవుతుంది. మరొకటి, శివునికి శివలింగం రూపాన్ని ఇవ్వటం. సో ఈ మన సనాతన ధర్మంలో హిందూ ధార్మిక గ్రంథాలు చెప్పినట్లుగా, లేకపోతే మనకి ఈ పురాణాలు ఇతిహాసాలు చెప్పినట్లుగా శివలింగానికి ఆ ప్రత్యేకత ఉంది. కానీ నేను ఇప్పుడు శివలింగానికి సంబంధించి శాస్త్రీయపరమైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏదైనా తప్పుగా మీకు అనిపిస్తే నన్ను సరిదిద్దండి. ఒకవేళ ఎవరి మనోభావాలైనా కించపరిచినట్లయితే క్షమించండి. అంటే ఇందులో ఉన్నటువంటి విశాల దృక్పథాన్ని, నా విశ్లేషణలో ఉన్నటువంటి విశాల దృక్పథము, గొప్పతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో నిస్సందేహంగా శివలింగం యొక్క రూపము సృష్టికి మూలం, మానవ జన్మకి. శివుని యొక్క లింగ రూపము మనకి చాలా ప్రాంతాల్లో భారతదేశంలో శివలింగం అనేది మానవ మర్మాంగం రూపంలో కూడా ఉంటుంది. సో మనం దాన్ని చెడుగా చూడాల్సిన పని ఏం లేదు. మనం చూసే దృక్పథమే మన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సో ఆ విధంగా శివుని యొక్క
లింగ రూపముకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే స్త్రీ పురుషుల యొక్క కలయికని సూచిస్తుంది అది. అంటే సృష్టికి మూలం, అంటే మానవ జన్మకు ప్రతిరూపం అన్నమాట. అంటే ఎప్పుడైతే స్త్రీ పురుషుల యొక్క కలయిక జరుగుతుందో అప్పుడే మనకి మానవ రూపం అనేది ఉద్భవిస్తుంది అని చెప్పడం కోసం సృష్టికి ప్రతీకగా మనకి ఇక్కడ శివలింగం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇట్ ఈస్ ద మిక్స్చర్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్. సో అంటే మనకి ఇక్కడ సృష్టికి మూలం అనే శివలింగం అనేది మనకి ఇక్కడ సింబాలిక్గా మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్త్రీ పురుషుల యొక్క కలయిక, స్త్రీ అంటే శక్తి, పురుషుడు మనకి ఇక్కడ సృష్టికి మూలం అని చెప్పుకుంటున్నాం అనమాట. అంటే స్త్రీని మనకి ధర్మ గ్రంథాల్లో ఏంటంటే స్త్రీని కూడా మనం ప్రకృతితో ఆరాధిస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ క్రియేషన్కి మూలము శివుడైతే, శివుడు ఎప్పుడైతే శక్తితో కలుస్తాడో క్రియేషన్ వస్తుంది, అంటే పుట్టుక వస్తుంది. ఆ పుట్టుక కూడా అంటే పుట్టుక కూడా ప్రకృతి మీద ఆధారపడి ఎదగాలి. సో ఆ ప్రకృతి మనకి ఇక్కడ అమ్మ తల్లి శక్తి రూపం అన్నమాట. అంటే క్రియేషన్ శివుడైతే క్రియేషన్ ఎదిగి పెద్ద అవటానికి ఆహారం కావాలి, దానికి సంబంధించి దేని మీద డిపెండ్ అవ్వాలంటే ప్రకృతి మీద ఆధారపడాలి. సో ఆ ప్రకృతి అమ్మ తల్లి స్త్రీ దైవంగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ శివుణ్ణి నాట్యకారుడుగా కూడా మనం చూస్తాం. సో నేను ముందుగా చెప్పాను, శివుడు ద ఫస్ట్ చర్మకారుడు ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే చర్మ యుగంలో, చర్మ నాగరికతలో వస్త్రంగా కూడా వాడచ్చు. అలాగే అదే చర్మాన్ని ధ్వని ఇన్స్ట్రుమెంట్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా కూడా మనం వాడచ్చు, ధ్వనిని కూడా తయారు చేయొచ్చు అని చెప్పి ఆ చర్మాన్ని శుభ్రం చేసి డమరకం ద్వారా, డమరకానికి మనకి ఇక్కడ చర్మంతో సంబంధించినటువంటి పొర ఉంటుంది, దాని మీదే మనం వాయిస్తూ ఉంటాం. సో అలాగా ఆ చర్మాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా కూడా వాడచ్చు. సో ఆ విధంగా సంగీతాన్ని కూడా ఆ డమరకం ద్వారా మొట్టమొదటిగా తయారు చేయొచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా. అంటే సంగీతానికి కూడా పునాది వేసింది శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వాటికి మూలమైనటువంటి డమరకము లేదంటే డప్పు కూడా. సంగీతానికి శివునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా నాట్యం, శివుని నాట్యకారుడిగా చూస్తాం. సో ఈ విషయంలో ఈ నాట్యం అనేది మనకి ఇక్కడ నాగరికతలో మొట్టమొదటిగా మొదలైంది ఎప్పుడు అంటే, ప్రత్యేకంగా చర్మ నాగరికతలో చిందు నాట్యం అంటే మాదిగలకు సంబంధించి ఏవైతే ఈ ఆశ్రిత కులాలు ఉన్నాయో, ఈ ఆశ్రిత కులంలో మనకి చిందు నాట్యం అనేది ఒక సాంప్రదాయంగా ఉండేది. మనం అందరం చూస్తాం. అంటే చిందోళ్ళు అని చెప్పి మాదిగలకు సంబంధించి ఒక అనుబంధ కులం ఉంది. సో ఆ అనుబంధ కులం యొక్క పని ఏంటంటే, అప్పట్లో ఎవరైతే ఈ రాజులు యుద్ధాలకు వెళ్ళే టైంలో కానీ లేకపోతే యుద్ధం అనంతరం గెలిచిన తర్వాత కానీ ఈ చిందోళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు నాట్యం ద్వారా ఆ మొత్తం యుద్ధానికి సంబంధించిన ట్రూప్స్ అంతటికీ కూడా, ఆ యుద్ధ వీరులందరికీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని నింపేవారు అనమాట. సో ఆ విధంగా ఆ చిందు నాట్యం అనేది అప్పట్లో ప్రాముఖ్యంలో ఉండేది. సో అంటే ఆ చిందు నాట్యానికి పునాది వేసింది ఎవరంటే శివుడు, చర్మకారుడైనటువంటి శివుడు, మొట్టమొదటి చర్మకారుడైనటువంటి శివుడు. అందుకనే ఈరోజు నాట్యం అనగానే మన నాట్య రూపాన్ని శివుని నాట్య రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. సో చిందు నాట్యానికి ప్రతీక పునాది వేసింది, మొదలుపెట్టింది, అసలు చిందు నాట్యాన్ని తయారు చేసింది కూడా. సో ఆ కాలంలో శివుడు ఆ చిందు నాట్యాన్ని మొదలుపెట్టి, అంటే ఎప్పుడైతే ఆత్మరక్షణ విద్యల్లో కూడా ఆనాటి కాలంలో శివుడు చాలా చక్కగా ఈ ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పాడు. ఆత్మరక్షణ విద్యలు కూడా అందించాడు ఈ ప్రపంచానికి. అందులో భాగంగానే చిందు నాట్యాన్ని కూడా ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. అదే ఈనాడు ఈ క్లాసికల్ డాన్స్ కానీ, దాని తర్వాత మనకి వెస్ట్రన్ డాన్స్ కానీ, ఈ రకరకాల పోకర్లకు పోయింది ఆ నాట్యం అనేది. సో ఆ నాట్యం అనేది ఆ కాలంలో సమాజంలో కూడా నాగరికత కాలంలో ఈ జనసమూహానికి అనేక ఘటనల్లో, పరిస్థితుల్లో అది ఒక భాగంగా ఉండేది, జీవన విధానంలో ఒక భాగంగా ఉండేది. సో అలాగే మనకి శివుణ్ణి దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఎందుకు శివుణ్ణి దక్షిణామూర్తి అంటారంటే, సో నేను ఇందాక చెప్పాను కుమ్మరి కాంటినెంట్ అనే థియరీ గురించి. సో మనకి ఇక్కడ
భారతదేశానికి దక్షిణ భాగము, అలాగే శ్రీలంకలో ఉన్నటువంటి భూభాగం అప్పట్లో అంటే సముద్రంలో సబ్మెర్జ్ అవ్వక ముందు ఉన్నటువంటి భూభాగాన్ని అంతటిని కుమ్మరి కాంటినెంట్ అంటారని చెప్పాను. ఆ కుమ్మరి కాంటినెంట్కి మడగాస్కర్ నుంచి ఆఫ్రికాకి ఒక కనెక్షన్ ఉండేది భూభాగం అంతా కూడా. సో ఇది దక్షిణ ప్రాంతం అనేది అనమాట. ఈ దక్షిణ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఏలినటువంటి వ్యక్తి అంటే ఒక కింగ్, ఒక రాజు, ఈ భూగోళ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఏలినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మేరు పర్వతంతో కలుపుకొని వీటన్నిటినీ అప్పట్లో రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శివుడు. అందుకని ఆయన్ని దక్షిణమూర్తి అని అంటారనమాట. శివుడిని మనం ఆరాధిస్తాం. ఇందాక మన డప్పు విషయం కూడా నేను చెప్పాను. డప్పును మనకి పరై అనే పదం కూడా పరై అనే పదం కూడా డప్పు నుంచే వచ్చింది యాక్చువల్గా. శివుణ్ణి పరయన్ అని కూడా అంటారన్నమాట. మన తమిళ్ సాంప్రదాయంలోకి వెళ్తే తమిళులు శివుణ్ణి పరయన్ అని కూడా అంటారన్నమాట. సో అంటే పరయన్ అంటే ఎవరంటే మొట్టమొదటిగా డప్పుని సంగీత శాస్త్రంగా వాడినటువంటి వ్యక్తి, ఆ ధ్వనితో సంగీతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి శివుడు అనమాట. సో తదుపరి కాలంలో ఆ డప్పు అనేక నాగరికతలో భాగంగా మానవ ప్రయాణంలో అన్ని సందర్భాల్లో కూడా డప్పు ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించేది. అంటే వివాహంలో కానీ, చావులో కానీ, వేడుకల్లో కానీ, మిగిలిన అన్ని తంతుల్లో కూడా డప్పు ఒక ప్రధానమైన భాగం వహించేది. అలాగే ఆ డప్పు చాటింపుతోనే మనకి మొట్టమొదటి జర్నలిజం అనేది మొదలైంది. ఈ పేపర్లు, న్యూస్ పేపర్లు, ఈ సోషల్ మీడియాలు, శాటిలైట్ ఛానళ్ళు, ఈ వార్తాపత్రికలు ఇవేమీ లేనప్పుడు డప్పు ద్వారా మాత్రమే వార్తల్ని ఇంకొకరికి చేరవేసేవారు అన్నమాట. సో ఆ విధంగా దండోరా, సో ఆ విధంగా డప్పు అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించేది. సో ఆ డప్పు, ఆ సిస్టమ్ని, డప్పుని, సంగీత వాయిద్యాన్ని చర్మం ద్వారా తయారు చేయొచ్చు అని చెప్పి మొట్టమొదటిగా కనుక్కున్న వ్యక్తి శివుడు. అందుకనే మనం శివుణ్ణి పరయన్ అని కూడా అంటారన్నమాట. శివుని యొక్క ఆభరణము రుద్రాక్ష కూడా ఉంటుంది. సో రుద్రాక్ష యొక్క ప్రత్యేకత నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో మనకి అనేకమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి రుద్రాక్ష యొక్క ప్రత్యేకత ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. సో రుద్రాక్షలో బయో ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పి శాస్త్రవేత్తలు కూడా అంగీకరించినటువంటి విషయం. సో ఆ బయో ఎనర్జీని రుద్రాక్షలో ఉంటుందని చెప్పి మొట్టమొదటిగా కనుక్కొని ఆ బయో ఎనర్జీ తను రక్షించుకోవడం కోసం అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి తను రక్షించుకోవడం కోసం ఆ రుద్రాక్షను కూడా ఆయన తనకి ఆభరణంగా వాడుకున్నాడు. సో అలాగే మనకి శివుడు ద ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి గురువుగా కూడా ఉంటాడు. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి భారత ఉపఖండంలోనే మొదలయ్యాయి అని చెప్పి చరిత్ర చెప్తుంది. అంటే ఎప్పుడైతే బౌద్ధానికి ముందు మార్షల్ ఆర్ట్స్ మనకి ఈ దేశంలో ఉన్నాయో ఆ మార్షల్ ఆర్ట్స్కి మూలము మతంగ మహర్షి. ఆ మతంగ మహర్షి కూడా ఒక సిద్ధుడే. ఆ మతంగ మహర్షి శివసిద్ధుడి యొక్క వారసుడు. శివుని వారసత్వానికి కూడా మతంగ మహర్షి పుణుకుపుచ్చుకుంటాడు అనమాట. మతంగ మహర్షికి శివుడికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటనేది నేను మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఆ విధంగా మతంగ మహర్షి మార్షల్ ఆర్ట్స్కి ఆద్యుడు అనమాట. సో అక్కడ ఏవైతే ఈ ఆత్మరక్షణ విద్యలు మతంగ మహర్షి దగ్గర నుంచి మనకి ప్రాచుర్యంలోకి వచ్చాయో ఆ తరువాత కాలంలో బౌద్ధం ఆ మార్షల్ ఆర్ట్స్ని తీసుకొని ఆ మార్షల్ ఆర్ట్స్ని మళ్ళీ చైనా, మిగిలిన ప్రాంతాల వరకు విస్తరించాయి. ఈరోజు వాటిని మనం విడిచిపెట్టేసి ఆత్మరక్షణ విద్యలన్నింటినీ కూడా భారతదేశం, మన బౌద్ధ ధర్మం చరిత్ర మనం చదువుకున్నాం. సో సెవెంత్ సెన్స్ అనే సినిమాలో కూడా మనం చాలా స్పష్టంగా చెప్పారు. ఆ బౌద్ధ ధర్ముడు ఒక మతంగుడు అనమాట. యాక్చువల్గా బౌద్ధ ధర్ముడు ఒక మతంగుడు. ఆ పూర్వీకులు కూడా మతంగ మహర్షి యొక్క వారసులే. సో ఆ మతంగ మహర్షి దగ్గర నుంచి బౌద్ధ ధర్ముడు ఆత్మరక్షణ విద్యల్ని వారసత్వ సంపదగా తీసుకున్నాడు. ఆ బౌద్ధ ధర్ముడు చైనా, మిగిలిన ప్రాంతాలకి ఆ మార్షల్ ఆర్ట్స్ అన్నింటినీ తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు వాటిని సొంతం చేసుకొని వాళ్ళు పూర్తిగా దాన్ని ఇది చేశారు. కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే ఆ మార్షల్ ఆర్ట్స్ని, మా ఆత్మరక్షణ విద్యలన్నింటినీ కూడా మనం మర్చిపోయాం. దానికి రకరకాల కారణాలు, ఎందుకంటే విదేశీ దండయాత్రలు రావడం రకరకాలుగా ఇలా జరిగింది. సో అలా మతంగ మహర్షి మార్షల్ ఆర్ట్స్కి ఆద్యుడైతే ఆ మతంగ మహర్షికి పూర్వమే ఈ శివుడు
ఈ ఆత్మరక్షణ విద్యల్ని మార్షల్ ఆర్ట్స్ని ఈ దేశంలో కనుక్కోవడం జరిగింది అనమాట. శివునికి యముడికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి మనం గమనిస్తే, శివుని ముందు నంది ఉంటుంది. నంది తెల్లని ఎద్దు. ఆ తెల్లని ఎద్దు పగటికి ప్రతిరూపం, అంటే కాంతికి ప్రతిరూపం. కాంతిని మనం తెలుపు వర్ణంతో చూస్తాము. అలాగే మరోపక్క నలుపు వర్ణంలో ఉండేది డిస్ట్రక్షన్ అన్నమాట. డిస్ట్రక్షన్. సో క్రియేషన్ తెలుపు, నలుపు డిస్ట్రక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ నలుపు అంటే మళ్ళా దాన్ని వేరే కోణంలో చూడాల్సిన పని ఏం లేదు. మనం గౌరవించుకోవాల్సినటువంటి విషయం అక్కడ. అది అవమానంగా చూడాల్సిన పని కాదు అక్కడ. నేను చెప్తాను అది బ్లాక్ ఉద్యమాల యొక్క గొప్పతనం ఏంటనేది నేను చెప్తాను. హిందూ దేవీ దేవతలందరూ కూడా నల్లని వారే, అది గమనించుకోండి. శివుడు తీసుకున్న నలుపు రంగే, రాముడు, కృష్ణుడు ఎవరు తీసుకున్నా కూడా నల్లని దేవీ దేవతలే ఉంటారు ఇక్కడ మనకి. సో ఆ విధంగా ప్రత్యేక నలుపుతో హిందూ సనాతన ధర్మానికి, సిద్ధ సాంప్రదాయానికి చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. సో మనందరం పూజించేది నల్లని దేవతలనే. సో అలా శివుడి ముందు ఉన్నటువంటి నంది ఈ పగటికి ప్రతిరూపము, అంటే వెలుగుకి, కాంతికి ప్రతిరూపం అనమాట. క్రియేషన్కి ప్రతిరూపం అయితే మనకి యముడు కూడా ఉంటాడు. యముడిని మనం శివుని యొక్క పుత్రుడు అని చెప్పుకుంటాం. సో యముడు మన ప్రాణాలను హరించేవాడు, ప్రాణాలను తీసుకెళ్ళిపోయేది యమ అని చెప్పుకుంటాం, యముడు అని చెప్పుకుంటాం. సో యముడి యొక్క వాహనము దున్నపోతు. సో అది నల్లని జంతువు. సో అది ప్రాణాలను హరించేది, అంటే రాత్రికి చీకటికి ప్రతిరూపం అన్నమాట. సో ప్రాణాలని ఇచ్చేది తెలుపు, అది కాంతి, వెలుగు, తెలుపు వర్ణము. అందులో అది ఎద్దు దాని ప్రతీక అయితే, నంది అనేది ప్రతీక అయితే, ప్రాణాలను తీసే యముడి యొక్క వాహనము దున్నపోతూ, అది నలుపు వర్ణము, డిస్ట్రక్షన్కి రూపము. సో ఈ విధంగా క్రియేషన్, డిస్ట్రక్షన్, డ్యూయాలిటీ థియరీ అనమాట. ఈ డ్యూయాలిటీ థియరీని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. సో ఇన్ని కోణాల్లో మనం శివుని యొక్క రూపాన్ని శాస్త్రీయంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ కొంచెం సమయం మనకి ఎక్కువ అవుతుంది. ఎక్కువైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి, వినలేని వాతావరణం ఉంటుంది కాబట్టి మరొక వీడియోలో ఇంకా కూలంకషంగా శివుని యొక్క ప్రత్యేకత గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి మనం ఒకసారి అన్నీ చెప్పుకుంటే, శివునికి సంబంధించి నేను అనేక విషయాల్ని ప్రస్తావన చేశాను. సో శివుని యొక్క కాలభైరవ రూపానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, శివుడికి శాస్త్ర విజ్ఞానం, ఖగోళ విజ్ఞానానికి ఉన్నటువంటి గొప్ప కనెక్షన్ ఏంటి, సో ఆయన ఎందుకు ఫస్ట్ ఆస్ట్రానమర్ ఆఫ్ ద వరల్డ్ అంటాము. అలాగే కాలానికి శివుడికి ఉన్నటువంటి సందర్భం ఏంటి, కాలాన్ని ఏ విధంగా మొట్టమొదటిగా శివుడు ఈ ప్రపంచానికి అందజేశాడు అని ఇంకొక విషయం కూడా మర్చిపోయాను. శివుడు వాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్వెంటర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ప్రపంచానికి భాషని మొదట పరిచయం చేసింది కూడా శివుడే. మీరు చూసుకుంటే ఈ భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలోనే మనకి ఇక్కడ భాష, తమిళ్ భాష అనేది వచ్చింది. నేను ఇక్కడ ద్రవిడియన్ అనే పదాన్ని వాడను, ఎందుకంటే అది ఒక రాజకీయ పదంగా మారిపోయింది ద్రవిడ అనే పదము. సో ఇది ఇక్కడ ఈ తమిళ్ అనే ప్రాంతం మనం చూసుకుంటే, తమిళ్ అనే భాష, ఆ తమిళ్ భాషను కూడా, ఆ తమిళ్ స్క్రిప్చర్ని కూడా మొదలుపెట్టింది మొదటిగా. సో మనం చూస్తే ఇంటర్నెట్లో ఈరోజు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే వెరీ ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్, ద ఏన్షియన్ లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్ అంటే మనకి తమిళ్ కనబడుతుంది. అంటే నిజానికి సంస్కృతానికి ముందే తమిళ్ ఉంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ సంస్కృతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, తమిళ్ తర్వాత సంస్కృతం కూడా చాలా గొప్ప భాషగా విరాజిల్లింది. అది మన భారతదేశంలో చాలా ఒక అద్భుతమైనటువంటి నాగరికతని, గొప్ప ఒక గ్రంథాలని అందించింది. అందుకనే మనం సంస్కృతాన్ని గౌరవించుకోవాలి. చాలా మేజర్ రోల్ ప్లే చేసింది కాబట్టి సంస్కృతాన్ని కూడా గౌరవించుకోవాలి. దానికంటే ముందు మనకి ఏంటంటే, ఈ తమిళ్ భాష అనేది ఈ మనకి దక్షిణ భారతదేశంలో దానికి కింగ్ అయినటువంటి ఈ దక్షిణామూర్తి, అంటే శివుడి చేత మొదలు పెట్టబడింది తమిళ్ స్క్రిప్చర్ అనమాట. సో లింగ్విస్టిక్గా పరిశోధన చేస్తే కనుక మనకి ఆ వాస్తవాలు కూడా మనకు అర్థమవుతాయి, తెలుస్తాయి అనమాట. సో ఈ విధంగా మనకు అనేక విషయాలు, లింగ రూపానికి సంబంధించిన శాస్త్రీయత ఏంటని నేను చెప్పాను.
అలాగే ఎద్దుకు సంబంధించి డొమెస్టికేటెడ్ యానిమల్, ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ ఏంటనేది మనం చెప్పుకున్నాము. అండ్ అలాగే మనకి కుక్క కాలభైరవుల్లో కుక్క భైరవానికి సంబంధించినటువంటి శాస్త్రీయత కూడా మనం తెలుసుకున్నాము. శివుని యొక్క రూపానికి సంబంధించి దానికి శివుని రూపానికి శాస్త్రీయతకి సంబంధించినటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాను. సో ఇందులో ఎవరి మనోభావాలైనా కనుక నేను అవమానించినట్టుగా మీరు భావిస్తే అని క్షమించండి. నాకు తెలిసినటువంటి జ్ఞానం మాత్రమే చెప్పాను. సో శివుణ్ణి మనందరం కూడా కేవలము ఏదో అద్భుతాలకు, అతీత శక్తులకి ప్రతీకగా నిలబెట్టకుండా ఆయన్ని ఒక నాగరికతని, గొప్ప నాగరికతకి పునాదులు వేసినటువంటి ఒక మహానుభావుడు, ఒక మహత్తరమైనటువంటి సిద్ధుడు. అంటే సిద్ధాన్ని నేను చెప్పాను కదా, 3 రోల్స్ ప్లే చేసే వ్యక్తి. ఫస్ట్ టీచర్ ఆఫ్ ద వరల్డ్, ఫస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్, అలాగే ఫస్ట్ కింగ్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. సో ఈ 3 రోల్స్ ప్లే చేసేవాడు అనమాట. సో ఆయన్ని ఆ కోణంలో శాస్త్రంతో సైన్స్ కోణంలో కనుక మనం శివుని కనుక చూడగలిగితే ఆత్మగౌరవం అవుతుంది. జై జాంబవ. ఓం నమ శివాయ. శివరాత్రి సందర్భంగా అందరి జీవితాల్లో కూడా వెలుగు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రసాద్గా కోరుకుంటూ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ జై జాంబవ.